ఇది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ దీని మేకింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. ఇది మీరు ఎప్పుడూ చూడలేరు అనుకుంటా. ఇది చూసారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఇలా తయారు చేస్తారా అని. 20mm స్టీల్ ని తీసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ లన్నీ కూడా ఒక మిషన్ లో వేస్తారు. వీటిని మిషన్ లో వేసారంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. ఈ పీసెస్ అన్నిటిని ఓవెన్ లో వేస్తారు. ఓవెన్ లో కొంతసేపు ఉంచిన తర్వాత ఇవి రెడ్ కలర్ లోకి వస్తాయి. వీటిని ఈ విధంగా బయటికి తీసి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కొక్క పీస్ ని తీసుకొని కంప్రెస్ మిషన్ కింద ఈ విధంగా కంప్రెస్ చేస్తే ఒక షేప్ లోనికి ఇవి వస్తాయి. ఇప్పుడు ఉంటుంది అసలు కదా. ఇలా తయారు చేసిన వీటిని డబుల్ కంప్రెసింగ్ చేస్తూ ఇప్పుడు వాటికి ప్రతి ఒక్క దానికి కూడా హోల్స్ వేస్తారు. నిజంగా ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అవును, ఇలా తయారు చేసిన వీటిని ఇప్పుడు ఒక దగ్గర పోగు చేస్తారు. ఇప్పుడు ఇలా తయారైన వీటిని ఇంకొక ప్రాసెస్ కి తీసుకొని వెళ్తారు. ఇలా ప్రతి ఒక్క పీస్ ని కూడా తీసుకొని డ్రిల్ చేస్తున్నారు. ఇలా డ్రిల్ చేసిన తర్వాత ఇవి ఇంకొక ప్రాసెస్ కి బయలుదేరు. ఇప్పుడు ఇవి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాయి. వీటికి థ్రెడ్డింగ్ వేస్తున్నారు. ఫైనల్ గా ఇది నట్ తయారు. ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా.